నమస్తే. నేను జీవసత్యనారాయణ. ఈరోజు జూన్ 17, 2026 బుధవారం. ఇయాల ఎన్ఎస్సి వీక్లీ ఓపెనింగ్ డే. కాబట్టి మార్కెట్లు అంటే మళ్ళీ పెద్దగా ఏం లేదు, ఫ్లాట్గా ఉన్నాయి. ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో $79 నుంచి $80 మధ్యలో ట్రేడ్ అవుతుంది. 79.7 అంటే $80 లోపే. కానీ ఫిబ్రవరి 28 యుద్ధం మొదలయ్యే ముందు మాత్రం $65 ఉండే. అది దిగేటానికి కొంచెం టైం తీసుకోవచ్చు. కొంచెం మార్కెట్లు అయితే ఓకే, పెద్ద న్యూట్రల్గానే ఉన్నాయి. పెద్దగా పెరగటం కానీ తగ్గే అవకాశాలు అయితే ఏం కనపడట్లేవు. ఇవాళ బుధవారం ఉంటే న్యూట్రల్గానే ఉంటుంది, సైడ్ వేస్ అంటుంది దాన్ని. నిన్న ఎఫ్ఐఎల్ మాత్రం మళ్ళీ అమ్మటం జరిగింది 740, కాబట్టి కొద్ది మొత్తమే 749.17 కోట్లు. డిఐలు ఏం లేదు, ఒక 5-6 లక్షలు కొన్నారు, అంతవరకే, పెద్దగా ఏం లేదు. అది కూడా న్యూట్రల్. మార్కెట్స్ మాత్రం నిన్న పాజిటివ్లోనే క్లోజ్ అయినాయి. 544.15 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ ప్లస్. నిఫ్టీ వచ్చి 135.25 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. బొండాడ ఇంజనీరింగ్కి ఆర్డర్స్ రావడం జరిగింది ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి 1,338 కోట్ల రూపాయలు. ఇక పెద్దగా ఏమి ఉండవు న్యూస్. అంటే ఏంటిదంటే శుక్రవారం, ఇవాళ బుధవారం, మళ్ళీ వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది రేపు. అది ఒకటి తెలవాలి. అది న్యూట్రల్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫెడరల్ రిజర్వ్ అదేమి ఇబ్బంది ఉండకపోవచ్చు. నెక్స్ట్ వడ్డీ రేట్ల డెసిషన్కి ఏదైనా చేంజ్ ఉంటే ఉండొచ్చు, కానీ ఈసారి అయితే ఉండదు, న్యూట్రల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఇప్పుడు G7 సదస్సులో ఏదైతే మోడీ గారు పర్యటన ఉందో, ఇవాళ అమెరికా తోటి సాయంత్రం ట్రేడ్ డీల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ట్రేడ్ డీల్ తోటి బెనిఫిట్ అయ్యే ఏమన్నా ఉంటే నేను రేపు మీకు అప్డేట్ చేయడానికి వీలవుతుంది. ఏవైతే కంపెనీలు కానీ, షేర్లు కానీ, సెక్టార్లు కానీ ఏవైతే బెనిఫిట్ పొందుతాయో అవి మనం రేపు అప్డేట్ చేయొచ్చు. ఇవాళ సాయంత్రం G7 సదస్సు తర్వాత ట్రేడ్ డీల్ అమెరికాకు, మన ఇండియాకు ఉంటుంది. మోడీ గారు, ట్రంప్ డిస్కషన్ ఉంటుంది. మనం చూడాలి ఇక ఏం జరుగుద్ది అనేది. ఇక ఓవరాల్గా అయితే మార్కెట్లో ఇండివిజువల్ స్టాక్స్ మీరు అబ్జర్వ్ కనుక చేసుకోగలిగితే నో ప్రాబ్లం. ఇండివిజువల్ స్టాక్స్ మంచి బెనిఫిట్ వచ్చే అవకాశాలు కనపడుతుంది. ఇండివిజువల్ స్టాక్సే ఫాలో అప్ చేయాలి, ఎందుకంటే సెక్టార్ వైజ్ ఇండివిజువల్ స్టాక్స్ బాగా లాభాల్లో వచ్చినవి ఏవైతున్నాయో అవి చూసుకోవాలి. అడ్వాన్స్ ట్యాక్స్, ఇన్ఫ్లేషన్ ఒకటి పెరగడం జరిగింది, సిపిఐ డేటా పెరగడం జరిగింది, జీడిపి తగ్గడం జరిగింది. ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా కూడా వచ్చింది, కానీ మనకు దొరకలేదు ఇంకా. మీకు ఎవరికైనా దొరికితే అడ్వాన్స్ ట్యాక్స్ డేటాలో ఏ కంపెనీలు ఎంత పాజిటివ్ ఉన్నాయో చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.